లోకేష్ కనకరాజ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎల్సీయూ. ఖైదీ 2 కోసం కార్తీ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ 2, సూర్యతో రోలెక్స్ సినిమా కూడా ఆయన చేయాల్సిన లిస్ట్ లో ఉన్నాయి. అయినా కూడా వీటన్నిటికంటే ముందు లోకేష్ అల్లు అర్జున్ సినిమాను తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ను ఎల్సీయూలో భాగంగా ప్రకటించలేదు. అలాంటప్పుడు తనకి ఇంత పెద్ద బ్రాండ్ ఇచ్చిన యూనివర్స్ ను మధ్యలో ఆపి అల్లు అర్జున్ దగ్గరకు ఎందుకు వెళ్ళాడన్నది సహజంగానే వచ్చే సందేహం. దీనికి వెనుక ఒక పాత కమిట్మెంట్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ దాదాపుగా 6 ఏళ్ల క్రితమే లోకేష్ కు అడ్వాన్స్ ఇచ్చిందని ఆయనే చెప్పారు. అల్లు అర్జున్ తో 3-4 ఏళ్లుగా సినిమా చేయాలని కూడా అనుకుంటున్నారట. మధ్యలో టైమింగ్ కుదరలేదు. ఇప్పుడు మైత్రి కమిట్మెంట్, అల్లు అర్జున్ తో చేయాలనే ప్లాన్ రెండూ ఒకేసారి సెట్ కావడంతో AA23 ముందుకొచ్చింది. ఇక్కడ ఖైదీ 2 వెనక్కి వెళ్ళడానికి కూడా మరో కారణం ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పనిచేశారు. ఆ సినిమా కుదరకపోయేసరికి తిరిగి ఖైదీ 2కి రావాలనుకున్నారు. అప్పటికే కార్తీ తన డేట్స్ ను మరో సినిమాకి ఇచ్చేశారు. వచ్చిన ఆ గ్యాప్ లోనే అల్లు అర్జున్ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అంటే షెడ్యూల్స్ వలన చేంజ్ అయిన ప్లాన్ ఇది. అల్లు అర్జున్ కు కూడా ఈ కాంబినేషన్ సరైన సమయంలో పడింది. పుష్ప సినిమాల తర్వాత ఆయన మార్కెట్ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ప్రస్తుతం అట్లీతో రాకా చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత లోకేష్ సినిమాలోకి వెళ్లనున్నారు. మైత్రి నిర్మిస్తున్న AA23 ను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రకటించారు. అనిరుద్ సంగీతం అందిస్తూ ఉన్నారు. అనౌన్స్మెంట్ వీడియోలోనే అడవి, గుర్రం, జంతువులతో వేరే సెటప్ ను హింట్ ఇచ్చారు. కానీ కథ ఏంటన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. లోకేష్ కు మాత్రం ఇది మరో రకమైన ఛాలెంజ్. ఖైదీ, విక్రమ్, లియోతో తనకు తెలిసిన ఎల్సీయూ ప్రపంచంలో హీరోలను పెట్టాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఆ కనెక్షన్స్ ఏమీ లేకుండా కొత్త కథతో రావాల్సిందే. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుంది అన్నది కూడా చూడాలి. ఇక ఎల్సీయూ ఎక్కడికి వెళ్లడం లేదు. అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యాక తన నెక్స్ట్ డైరెక్షన్ ఖైదీ 2నే అని లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ కూడా తన కమిట్మెంట్స్ లోనే ఉన్నాయని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.